చుక్కాపుర గ్రామం భోగమైసమ్మ నుండి మాగం చిన్న వీరయ్య సన్స్ ల్యాండ్ చుక్కాపూర్ గ్రామం మండలం తలకొండపల్లి జిల్లా రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం భారతదేశం నందు ఈ ఊరు గ్రామంలో 2002 సంవత్సరంలో ఈ గ్రామ బీదలకు ప్రభుత్వము ఎవరి అనుమతితోటి భూసేకరణ చేసిందో ఇంతవరకు ఏ రూపకంగా మాకు సాక్ష్యాధారంగా ఇవ్వలేదు. మాగం చిన్న వీరయ్య పొజిషన్ ల్యాండ్ దాదాపు 2 శతాబ్దాలు అయిపోయింది అనువంశంగా వచ్చిన ల్యాండ్. నేను మాగం చిన్న వీరయ్య చిన్న కొడుకుని మాగం కిషన్ ప్రసాద్ని. మా యొక్క భూమి 2002 సంవత్సరంలో బలవంతంగా భూసేకరణ చేసి మేము ఒప్పుకున్నాము ఎకరకు 3,000 అని హైకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డితో పెట్టించి ఆయన బామార్ది సుభాష్ కల్లకుర్తి అడ్వకేటు ఇప్పుడు ఆమన్గల కూడా ఉండి బొమ్మ పెట్టిరు సచ్చినాక ఆయన హైకోర్టు సుదర్శన్ రెడ్డి వాళ్ళ యొక్క సోదరిని చేసుకొని పైరో చేసి ఊరి యొక్క అనుమలకాడి గ్రామ పెద్దలు ఇండ్ల మీదకి మందిని ఎగేసి ఇండ్ల మీదకి దాడి చేసి గడ్డపాలతో బెదిరించి గ్రామ ప్రజల్ని ఈ విధంగా మా యొక్క మాగం చిన్న వీరయ్య సన్నాఫ్ రామయ్య తండ్రి వీరయ్య మనవాడు చిన్న వీరయ్య ఆయన కొడుకు మాగం కిషన్ ప్రసాద్ని మా యొక్క ల్యాండ్ 3 ఎకరాల 32 బలవంత భూసేకరణ చేసిన ఎంఆర్ఓ కృష్ణారావు గారు ఏం సార్ అంటే ప్రజలు చెప్తారు ఆయన ఫుల్ మందు ఆపించి తొలకొచ్చారు. ఎస్ఐ కూడా ఫుల్ మందు ఆపించి కేసు చేయించిందంట. ఈ విధంగా మా యొక్క ల్యాండ్ సేకరించారు. 100 ప్లాట్లు అన్నారు, లెక్కించగా 99 ఉన్నాయి. మరి అవి 18 కాదు 9 కాదు 6 కాదు దాదాపు 25 ఇండ్లు కట్టిరు. మరి 75 74 కట్టలేదు. మరి పట్టాలు పంపిణీ చేసిరు. 25 ఇండ్లు ఊళ్ళో జాగలే వాళ్ళ పొజిషన్కు బోలెట్ జాగా ఉండదు. ఏ ఒక్కరికి హక్కు లేని భూమి మరి చుక్కాపురం గ్రామంలో లేదంటారా? 50-100 ఎకరాలు మా భూమి. ఇగో జీవనాధారంగా పోయిన బావి ఉండదు, నీళ్ళు ఉండదు. గ్రామ హరిహర ప్రసాద్ ఆ బావిలో నీళ్ళు లేవని చెప్తే అప్పుడు బోయ ఎంఆర్ఓ రావడానికన్నా ముందు ఒక ఎంఆర్ఓ ఉన్నాడు కొమటాయన. ఆయన వచ్చి చూడగా నీళ్ళు ఉన్నాయి, మీ ఊరు పట్టువారు హరిప్రసాద్ ఇలా నీళ్ళు లేవని చెప్పిండు, బావి పొందని చెప్పిండు అని ఆయన విన్నవించగా ఆయన ట్రాన్స్ఫర్ చేసి బోయరాము తోలుకొచ్చి ఆయన ఏమున్నది పెద్దోని కక్క అని చెప్పిండు. పెద్దోని పేరు లేదు, అందులో పెద్ద వీరే పేరు లేరు. మాగం రామచంద్రమ్మ, అంజనేయులు, శ్రీనివాసరావు 3 పేరు ఉన్నది. మరి రామచంద్రమ్మని హైకోర్టుకు పంపిరు. ఒక్కరి పేరు మరి మన నిజాయితీగానంట ఫ్యాక్టరీనంట మాకు పైసలు వస్తాయంట. మరి పైసలు మాకు ఇవ్వలేదు ఇప్పటి వరకు. మరి ఎవరిదా భూమి? ఆ ముగ్గురుదా. మరి 38 పట్టా భాగస్తులైనటువంటి మాగం చిన్న వీరయ్యదా పెద్ద వీరయ్యదా? మరి రామచంద్రమ్మదా అంజయ్య సీనయ్యదా? పేరు పంపిందే మాగం రామచంద్రమ్మ. 3 ఎకరాల 30 ఉంటారు పట్టదారు ఒరిజినల్ అంట. మాగా సుదర్శన్ రెడ్డి హైకోర్టు సుదర్శన్ రెడ్డి పెట్టిండు ఒరిజినల్ పట్టదారంట. ఒప్పుకున్నదా అని ఎంకసీరు అడిగిండు సెకండ్ బెంచ్లో. అప్పుడు లక్ష్మణ్ దగ్గర కేసు నడుస్తుంటే ఆడికి మార్చుకున్నాడు, మళ్ళీ దానికి తీసుకున్నాడు. దాని దగ్గర బెంచ్కి మార్చుకొని ఒరిజినల్ పట్టదారు కాన్సెంట్ ఇచ్చిందా అని ఇంకో జడ్జి అడిగిండు. ఒరిజినల్ పట్టదారంట మాగం చిన్న వీరే 38 పట్ట భాగానికి ఒరిజినల్ పట్టదారంట. ఆమె పేరు పట్ట కొడుకు అంజనేయులు, శ్రీనివాసులు 3 పేరు పట్ట చేసుకున్నారు. 1 పేరు పంపిరు. ఎకరకు 3,000 అంటే అవార్డు పాస్ చేసిరు. పార్టిసిపేటెడ్ అవార్డు అంట మాగం చిన్న వీరయ్య. మరి ఇప్పుడు ఆ సాక్ష్యాధారాలు ఇవ్వమంటే ఆర్డీఓ ఆఫీసులు ఇస్తలేరు. ఆర్డీఓ పోతే ఉంటలేడు, క్లర్కులు లేదంటుండు. ఆర్డీఓ ఆఫీసులో క్లర్కు ఇస్తలేడు, మరి లేదని ఇప్పటివరకు ఇవ్వలేదు. చుక్కాపురం గ్రామ పెద్దలంతా ఏం చేసిరో మరి తెలియదండి. దేవుని మాన్యం ఎంత ఉందంటే బోర్డు లేదాడా. వార్తా విలేకరాన్ని ఏం చేసినో తెలియదు. మరి మాకు ఒరిజినల్ పట్టదారు కాన్సెంట్ ఇచ్చిందా? అవార్డులో పార్టిసిపేట్ అయ్యిందా మాగం చిన్న వీరయ్య? మరి పట్టదారు ప్రపంచంలో లేకుండా పోయిందా? ఇంటి మీద కొట్టిరా, భూమి మీద కొట్టిరా? మరి ఏవి అవి సంతకాల సేకరణ ఎవరి ఆధీనంలో స్వాధీనపరచుకున్నారు అనేది మాకు రికార్డు ఇస్తలేరయ్యా. సుప్రీంకోర్టు జడ్జి అని ఉన్నాడు భూమి మీద, హైకోర్టు జడ్జి అని అయినాడు, వెంకటేశ్వర్లు ఉన్నాడు భూమి
కలియుగ దైవం భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు, కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఉన్నాడు భూమి మీద, విశ్వవంతుడు ఉన్నాడు దిగొస్తారు. ఇంకెట్లా ఉండదు చూడు ఇదంతా. ఈ విధంగా 3 ఎకరాల 32 గుంటలకు తీసుకున్నారు. అయ్యా తరిపొలం ఉండదు అక్కడ అని చెప్పి ఒక ప్లాట్లో ఇంటి కడుతుంటే తరిపొలంలో ఇక ఇక్కడ ఇచ్చినాం, ఇక్కడ జంగయ్య గారికి ఇచ్చినాం. ఇక ఆయన 9 అరలకు 12 అరలు కట్టిండు. మేమేం నిరాకరించలేదు. పాపం బీదస్తుడు కనుక గొప్ప జంగయ్య గారు, సన్ ఆఫ్ కిష్టయ్య, కిష్టమ్మ తల్లి, భార్య నీలమ్మ, 2 బిడ్డలు పాపం అని మేమేమనలేదు, నిరాకరించలేదు. కులగొట్టలేదు గడపాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా ఎగేసి 100 మందిని ఎగేసి అలాంటి పని చేయలేదు. మరి భూమి మీద న్యాయవాదులు ఉన్నారా? జీపీ ఉన్నాడా? జడ్జి ఉన్నాడా? మేము పెట్టుకున్న 3 లాయర్లు ఏం చేసారు? జడ్జి కూడా న్యాయవృత్తే కదా. గవర్నమెంట్ జీపీ అయినా కానీ ఆయన కూడా న్యాయవృత్తే కదా. మేము పెట్టుకున్న లాయర్ ఏం పని చేసిండు? కలకొండ మంత్రి రామారావు ఏం పని చేసిండు? ఇంకా వేద వెంకటరమణ ఏం పని చేసిండు? ఇదంతా మోసపూరిత అవార్డు పాస్ చేసిరంట. మరి అవార్డులు ఎవరు పాల్గొన్నాడు? మేము పిటిషన్ వేస్తే మాకు చిన్న వేరేని హైకోర్టు జడ్జి సుధాష్ రెడ్డి ఎందుకు పిలవలేదు? మా నాయనతో పిటిషన్ ఇస్తాను ఎందుకు అని మాట్లాడలేదు? లారీ అంత నమ్మకం ఉంటే ఇండెట్లా కట్టిరు మరి? లారీని మాకు మరి ఏ విధంగా స్వాధీనపరచుకున్నారో జడ్జిమెంట్ ఇప్పిస్తాడా, లేకపోతే ఎంఆర్ఎఫ్ని ఇప్పిస్తాడా? లారీ నోటీస్ పంపించి ఏం చేసిండు వేద వెంకటరమణ? టీడీపీ కాక ఆధీనంలో ఆయన గవర్నర్ అవార్డు వచ్చిందంట. వేద వెంకటరమణ ఆంధ్ర. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేసిండు 10 ఏళ్ళ నుండి? ఇక దేవుని మాన్యం 25 ఎకరాలు ఉండదు ఆ మాడి తోట, ఆ శిల్క. మరి 25 ఎకరాల పాస్బుక్ అని ఇచ్చిండా? పైసలు పడుతున్నాయా గుట్టాల? మరి ఎట్లుండదో గుట్టాల భూమి దేవుని మాన్యం? ఈ విధంగా పెద్దవీర పట్టేదారు. మళ్ళీ ఆయన చనిపోయినాక 3 పేరు మీద రామచంద్ర, అంజయ్య, సీనయ్య 3 పేరు పట్ట. అలా భాగం మంగళ నరసింహకు అమ్ముకున్నారు 3 పేర. మంగళ నరసింహ, రాములు, సత్తయ్య. మళ్ళీ వాళ్ళ భాగంలో 10 ఎకరాలు తీసుకున్నారు, 30 గుంటలు ఎంతో తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ తీసుకున్నారు. మరి వాళ్ళ మీద భాగం ఎట్లా తీసుకుంటారు? వాళ్ళ పాస్బుక్ ఇస్తే ఎట్లా ఇచ్చారు? మాకు చిన్న దాన్ని దాదాపు 3 ఎకరాలు తీసుకున్నారు. మొత్తం 332కు ఏం చేసిర్రు వీళ్ళు? ఆయనకు అమ్మినాక ఆయన దానికి ఇంట్లో ఎట్లా చేసిర్రు? మేము పోయిసే 38 పట్టు ఉండగా మాది ఎట్లా తీసుకున్నారు? మరి పట్టేదారితో మాట్లాడిరా? దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మాకు ఇప్పటివరకు ఇస్తలేరు. 1990లో భూసేకరణ చట్టం కింద పెట్టిరు సెక్షన్. మరి ఇంతవరకు 90 నుంచి ఇప్పటికి 35 సంవత్సరాలు పూర్తయింది. 2002లో స్వాధీనపరచుకుంటే ఎంఆర్ఓ గారు కృష్ణారావు గారు. మరి రావణాసుడు అన్నాయం కదా, సీతాదేవిని ఒప్పుకోమన్నాడు చరిత్రకాను అంటాను. మరి సాక్ష్యాధారాలు ఇవ్వాలి కదా. మాకని చిన్న వీరికి సంబంధించిన పొజిషను సాగుదారని పెట్టిన పట్టువారి మంగళ నరసింహ కొనుగోలుదారంట. మరి ఆ కొనుగోలుదారు పట్టదారు ఎవరు? మరి పట్టదారని ఒప్పుకున్నదా? ఆయన కొనుగోలుదారంట, మేము సాగుదారంట. మరి ఒరిజినల్ పట్టదారు ఎవరు? ఆయన హైకోర్టు జడ్జి అడిగిండు ఒరిజినల్ పట్టదారు సమ్మతించిందా అని. మరి నీకు సిగ్గు లేదారా? మరి నీకేం సమర్పించిరా సాక్ష్యాధారాలు కోర్టులా? ఎవరిని అడుగుతున్నావురా నువ్వు? హోమ్ మినిస్టర్ అడుగుతున్నావు, రెవెన్యూ మినిస్టర్ని అడుగుతున్నావురా? కృష్ణారావు హోమ్ మినిస్టర్ దేవేంద్ర గారు చెప్పినా ఇన్ లేదంట పని. మరి ఇదేం పని చేసిండు? పంట చేను కోపించి 2002లో పంట చేను కోపించిండు. యాదేం దొరికొచ్చి వార్తా రిపోర్టర్ అన్న తిరుపతి రెడ్డి గారు రేషన్ ఉద్యోగుల మీద కంప్లైంట్ చేయించారు. మరి ఆర్డీఓ గారు ఏం చేసినాడు? సతీష్ చంద్ర గారు రాసి అన్నాడు. ఏం రాసి ఇచ్చిండు? పంట చేను కోసి అని రాసి ఇవ్వన్నాడా? ఆయనకాయ తీసుకుపోయి ఇచ్చిన పంట చేను కోసిరని ఆంధ్రకు పోయిండు ఆయన. మరి చంద్రబాబు అడిగిన జయపాల్ యాదవ్ని, నువ్వు ఎమ్మెల్యేవా మరి ఏం చేస్తున్నావని? తలకాయ లేదని అడిగిండా? నీ దానికి వస్తే ఏం చేసినావని? రాష్ట్రం అంతానేమో సైకిలు, దేశమంతా బీజేపీ అప్పుడు. మరి లోకల్నేమో కాంగ్రెస్ పాండయ్య సర్పంచ్ అధ్యక్షన ఆయన ఎంఆర్ఓ పిలిస్తే వచ్చిండంట. మరి ఎంఆర్ఓ శ్రేణు పోయి సర్పంచ్ అంటే కోస్తాడా? నీళ్ళు కులగొట్టంటే కులగొడతాడా గడపాలు తీసుకొని? గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ ఎంఆర్ఓ పిలిస్తే వచ్చిండంట. వచ్చి ఏం చేసిండు తెలవాలి ఆయనకు. కోర్టు కేసు వేసిరు. మా ప్లాట్ దున్నిండని. మరి కలుపుద జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు? అదన్నది కాపిస్తురా? మండలంలో ఇస్తలేరు. సబ్ రిజిస్టార్ అయింది ఇప్పుడు. రెవెన్యూ ఆఫీస్ పోయి తహసీల్దార్ ఆఫీస్ అయింది. కలకుర్తి తహసీల్ పేరు మండలంలో పెట్టిండు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలో ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారు పట్టా సర్టిఫికేట్ పంచిండు. ఆయన 2 అంట విష్ణుమూర్తి. మరి ఆయనకు మా ఊరి కృష్ణుడు ఎంతో ఏం పని ఆయనకు తెలియదు. ఆయన బతికే ఉండగా ఇంకో వెంకటేశ్వర ఉన్నాడు, ఈ ఊళ్ళో కృష్ణుడు ఉన్నాడు. ఇద్దరు ఏం చేస్తున్నారు? మరి ఇద్దరు రాలేదు భూమి కాడికి, మాట్లాడలేదు. అయ్యా సుదర్శన్ రెడ్డి గారు నాకు సిగ్గులేదంట ఇది పెట్టడానికే. సుప్రీంకోర్టుకు పంట చేయలేదు ఏం పోవాలి? భూమి అని ఉండదా? పంట చేయనంత వరకు ఏం కాదు అన్న. మరి పంట చేయలేదండి కోపించినోడు ఇవ్వడండి చెప్తాడు. యాదయ్య సర్పంచ్తో ఎంఆర్ఓకి ఏం పని?
ఎంఆర్ఓతో సర్పంచ్కి ఏం పని? ఎంఆర్ఓ పిలిచి వచ్చినాడు సర్పంచ్. మరి ఎంఆర్ఓ దానికి సర్పంచ్ ఏం చేసిండు? ఇగో 25 ఇల్లు కట్టిర్రు, 100 ఇల్లు చేస్తామని ఒకరొకరు 120 గజం ఇల్లు ప్లాట్ ఇచ్చిర్రు, 9 రూములు. మరి ఏ విధంగా ఎవరితో మాట్లాడి ధర విషయం ఎకరం 3000 మరి రాసి ఉన్నదల్లా చెప్పేటోళ్ళు ఉన్నారు. ఊళ్ళో మండలంలో పోతే ఆడిపో దానికి పోయినాం, ఇంకేడుకోవాలి కలెక్టర్ దానికి పోయినా రుణాలు వస్తున్నప్పుడు దరఖాస్తు పెట్టి వచ్చిన మా యొక్క భూమి మేము ఇళ్ళకి ఇవ్వడానికి అనుమతించలేదు, మండలంలో చెప్పినాము, మేము దున్నుకునేందుకు అనుమతి ఇవ్వని చెప్పిన రుణాలు రోజుకు. మరి ఎక్కడ పోయినా అందరూ పారిపోయినా ఇంకేం మేడం అని వచ్చి చెప్పాలని అడిగి వెంకటేశ్వర్కి శ్రీకృష్ణుడు వచ్చి చెప్పాలనా? లక్ష్మీదేవి వెంకటేశ్వర్లు శ్రీకృష్ణుడు వచ్చి చెప్పాలని అడిగి వాళ్ళు ఎంబడొచ్చి బాడిగాళ్ళు లేక. అయ్యా సుధాకర్ రెడ్డి గారు ఎవరు ఒప్పుకున్నారో చెప్పు నాయన. ఎన్టీ రామారావు తేలానా జీవో 1985లో కింద మీద ఎన్నిసార్లు మాట్లాడతారండి? 3 సార్లా? ఏ జీవో ప్రకారం తీసుకున్నాండి భూసేకరణ ఇది? రావణాసుని బతకాలంటారా? అరే సుదర్శన్ రెడ్డి ఏం చేస్తున్నా? సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి మాట్లాడు, ఎట్లా తీర్పిచ్చా పిలువాడు? భూసేకరణ చట్టం వివరించాడు సుప్రీంకోర్టు జడ్జి ఏ విధంగా తీసుకోవాలని. ఈ విధంగా దౌర్జంగా ఆమచేరు ఉండగా పంట చేను కోసిరు. ఎందుకంటే భద్రపరచమంట వర్షాకాల పంటని. మరి భద్రపరచకపోతే మరి ఏం గాడిదలు వేపాలి అలా? అరే యాదయ్య గారు నీ పోస్ట్ ఇప్పుడు ఏడున్నది? షరీఫ్ సార్ అంటాడు మీ ఇష్టం అట్టే చేయరు అంటాడు భూమి, మళ్ళీ మా మీద ఇల్లీగల్ దున్నేమంట. మరి మేము చేసేదానికి ఇల్లీగల్ ఏంది? ఆయన దున్నుతున్నాడా? మరి రికార్డు మేము మెయింటైన్ చేస్తామా? రికార్డు మమ్మల్ని ఏమంటారు? జడ్జి గారు చెప్పండి ఎంఆర్ఓకు, మీరేం మందాగరుగా జడ్జిమెంట్ ఇవ్వడానికి మీకేం బలవంతంగా దాపరు కదా? మందాపరుగా మీకు జీపీ ఏం చేసిండు? మేము పెట్టుకున్న పీరియడ్ వేద వెంకటరామన్ ఏం చేసిండు? కలకొండ మంత్రి రామారావు ఏం చేసిండు? అడ్వకేటు ఇద్దరు అడ్వకేట్లు ఏం చేశారు ఒక కేసుకు? ఇక తర్వాత చివరగా రఘురామ్ 120 నెంబర్కు ఆయన పెట్టిండు. మరి ఆయన చేసినో తెలియదు. ఇక ఆయన చెప్పిండా మేము పెట్టుకుంటే రైతు నొప్పి తీసుకోవాలి ఆయన చెప్పాడు. ఆయనకు హరిప్రసాద్ కావాలంట, ఆయన దిద్దులంట. కానీ కేసు ఏమో మామూలు మా మీద కేసు పెడతాడంట. కొట్టిన తిట్టామని కోర్టులో కేసు పెట్టిన హరిప్రసాద్ గారు సర్వేరు. మరి ఏ విధంగానయ్యా? మరి సాక్ష్యం రాలేదు, ఎస్ఐ రాలేదు, ఎంఆర్ఓ రాలేదు. ఇప్పుడు పెట్టినప్పుడు 2002లో పెట్టినప్పుడు రాలేదు. అప్పుడు వచ్చిన సర్వేరు మమ్మల్ని మేము కొట్టాలంట దొంగ సాక్షి చెప్పినది కోర్టులో. హరిప్రసాద్ ఏమో మరి ఏడు దెబ్బ తాగినట్టు ఏ సాక్ష్యాధారం లేవు. ఈ విధంగా ఉండదయ్యా. 1994లో ఓ కేసు ఉంటుంటిది, 2002లో ఓ కేసు. బలవంత భూసేకరణ ఏ చట్టంలో ఉందండి? రావణాసుని బతకాలంటారా? ఉద్యోగస్తులది. ఉద్యోగస్తుల అధ్యక్షుడు ఏం చేసిండే? ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు ఈ ఊళ్ళో ఏం చేసిండా? ఏమిటి రంగారెడ్డిలో పోయి దాగిండా? రంగారెడ్డి ఆయన భార్య ఇంట ఒంటిలో దాగిండా? ఏం చేసిండండి? విద్యార్థులకు ఏం చెప్తాడు? నిలబడి టక్కేసి అద్దాలు పెట్టి ఎంకేటి దిక్కుంటాడా? వదినాన్ని ఎంబడబడతాడా? మడతాడని ఎంబడబడతాడా? ఏం చేస్తారండి? ఇట్లా 332 అన్నారు. ఇక చూడండి, ఇక ఇక్కడ ఇల్లు ఆ ఇల్లు అవతల అధ్యక్షుడు అసలు అవతల తీసుకున్నారు. మంగళనరసింహ కొనుగోలుదారు దాన్ని తీసుకున్నారు. ఇట్లా ఉండదు. మనమే పట్టదాలు కానీ ఆయన ఎట్లు కొన్నాడు తెలియాలి. ఇక ఒక ఇంట్లో భవన్ చోటు ఉంటే 2 అరలు పట్టు ఉంటుంది, 10 అరలు ఏమో టెనెంట్ ఉంటుందా ఒకరికి? ఎట్లా రికార్డు చేసి తెలియాలి సారు. ఇగో 4 పాటలు దున్నిండు మంగళ నరసింహ గారు. మరి మా మీద కేసు పెట్టిర్రు. ఎనోకానికేమో మా అగ్గిపులు ఉంటుంది, కుడికానికేమో నీళ్ళు ఉంటాయా? 4 పాటలు దున్నితే ఎప్పుడు చర్య లేదాయండి? ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఇంకెవరు ఉన్నారా? సాక్షాత్ టీసీ నెంబర్లు గిట పాటికో గుర్తుండదా? ఎల్కరాజు ఉన్నాడా? పాటికోరు ఉన్నారా? ఇక ఈ విధంగా ఉన్నది. ఇంకా సీసీ కెమెరా పనిచేస్తున్నా జడ్జికి ఇట్లా భూసేకరణ చేసిర్రు. మరి ఇంతవరకు ఎవరితో తర మాట్లాడే సాక్ష్యాధారం లేదు. పైసలు ముట్టినామా? మాకు ఏ సాక్ష్యాధారం ఇప్పటివరకు లేదో మారిపోతే కలెక్టర్ దాకా తిరిగిన, హైకోర్టుకు పోయిన లక్ష్మణ్ ఉన్నాడు. మరి సుదర్శన్ రెడ్డి ఏం చేసినాడు? ఆర్కేస్ మా యొక్క కేసు మార్చి మమ్మల్ని కోర్టులకు విలువలేదు, మాట్లాడలేదు, తండ్రితో మాట్లాడలేదు, కొడుకుతో మాట్లాడలేదు. వృద్ధుడు చదువు రాదని మరి ఆయనకు భాగవతం, భగవద్గీత అవన్నీ పురాణాలు చదివినందుకు మరి జ్ఞానం ఉండదా? ఆయన విలువపై నేను ఇంటర్మీడియట్ అయిన సెరికల్చర్ పట్టుపరిశ్రమ పెంచిన ఆ 1 ఎకరా పొలం ఇచ్చిపెట్టి రికార్డ్ చేసింది.
పట్టుకురామ గవర్నమెంట్ రికార్డు ఉంటుందిగా ఒక ఇచ్చిపెట్టిరు కనుమతి తీసుకున్నారు మరి 3 ఎకరాలు ఆసరా. మరి ఎవరి మతో తీసుకుని ఎవరు పైసలు ఇచ్చి ఎవరితో తర్వాత మాట్లాడారు. న్యాయ వ్యవస్థ ఎందుకున్నది ఈ దేశంలో? చీకటి దోపిడా, తెల్లటి చంద్రుడా పాలన, నల్ల తెల్ల డ్రెస్ ఎందుకు అన్న? శ్రీశైలం తెలుపా, తిరుపతి నలుపా, 2 ధర్మరక్షణ ఉండదా జడ్జిల దానా? సిగ్గులో కూడా జడ్జి ఎట్లా మాడుతున్నాడు? 10 ఏళ్ళు నువ్వు స్టే ఇచ్చినావు ఎందుకురా జడ్జి? ఫైనాంగ్ ఎందుకు ఆపినావురా? నీ తాళ ఫైల్ నీకు తెలియదురా? నువ్వేగా తీర్పిచ్చేది. సుదర్శన్ రెడ్డి ఆన్లేక ఏమన్నా మాడుతున్నా ఇంకా? ఇప్పటి తిరిగి అలసిపోయినా చెప్పులు ఏట చెప్పులు మారుతున్నాయి. నెలకో చెప్పులు మారుతాయి ఇక. ఆన్లేక తిరిగితే ఎమ్మెల్యే ఎంపీలకు తిరిగితే నెలకో జోడు మారాలి. ఆ నెలకోటి పండకోటి జోడు మారుతున్నా తిరిగి ఆఫీస్లో పోతే. మరి ఏం చేయాలని చూసి పట్టుకొని తోవాలనా? పెట్రోల్ గ్యాస్ పుణ్యానికి వస్తుందా? అగ్గిపుల్ల పుణ్యానికి వస్తాయా? వాళ్ళ కొరకు మేము ఖర్చు ఎందుకు పెట్టాలి? మాగం చిన్నవేరే చుక్కాపూర్ గ్రామము, తరకంపల్లి మండలము, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, ఇండియా దేశం. పూర్వ కలకూరు తాలూకాకు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు మీరు ఒప్పుకొని రేస్తా అంటాడు. ఎంతవరకు వచ్చిందని మరొక ఫోన్ చేసి అడుగుతాడు. మా శివలో పువ్వు పెట్టిండు మంచిగా. మా నాయ పూలదండ వేస్తున్నారు ఇళ్ళ కొరకు. ఆయన పూలదండ వేపించుకొని దేవుమానం కాపాడుతున్నాడు. బోటు కూడా లేదు దేవుమానం కాడ వేసింది. వస్తా ఆ బోటు కాడికి వస్తా, అది పెడతా, రేన్ షాప్ పెడతా. మా పేరులో రేన్ షాప్ చేయాలంట. మరి దక్కు ఇంద్రకు ఎవరు ఉండరాడా? ఇదివరకే ఇచ్చిన నేను దాదాపు 10 ఏళ్ళ కింద ఇందిరా లేదని ఇచ్చిన. ఇంతవరకు దాని యొక్క విచారణ లేదు, భూ విచారణ లేదు. ఇగో ఈ విధంగా తెలుపబడినది మాగం కిషన్ ప్రసాద్ సన్ ఆఫ్ చిన్న వీరయ్య, వాళ్ళ తాత రామయ్య తండ్రి వీరయ్య. తక్షణ చర్య ఉంటుందా దీనికి? మా పెట్రోల్ కావాలన్నా పైసలు ఇస్తారా అకౌంట్లకు?